స్పెషాలిటీ హాస్పిటల్లో అతి క్లిష్టమైన అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. నెల్లూరు బాలాజీనగర్ కు చెందిన 74 ఏళ్ల సరోజనమ్మ అనే మహిళకు ఓపెన్ హార్ట్ పద్ధతిలో కాకుండా లాప్రోస్కోపీ పద్ధతిలో గుండె రక్తనాళాలను విజయవంతంగా మార్పిడి చేశారు. దీనిపై గురువారం నెల్లూరు అపోలో హాస్పిటల్లో ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి, క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ ఎం శ్రీనివాస్, కార్డియాలజిస్టులు డాక్టర్ షర్మిలి, డాక్టర్ నాగభూషణం, కార్డియాక్ అనస్థీషియస్ డాక్టర్ మధు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ క్లిష్టమైన సర్జరీలను సైతం నెల్లూరు అపోలో హాస్పిటల్లో ఉన్న ఆధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందాల చేత విజయవంతంగా నిర్వహిస్తున్నామని, నెల్లూరు అపోలో హాస్పిటల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిఫికల్ట్ సర్జరీ మేము చేసినట్టు వీన్ ద్వారానే అయోర్టిక్ వాల్ రీప్లేస్మెంట్ దీన్ని చేశాము. ఇది థర్డ్ టైం చేయడం, అది మూడోసారి సక్సెస్ఫుల్గా చేసినందుకు డాక్టర్ భక్తవత్సల రెడ్డి టీమ్ని డెఫినెట్గా మా అడ్మినిస్ట్రేటివ్ తరఫున, నా తరఫున, డాక్టర్ బిందు తరఫున, డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీని మేము అభినందిస్తున్నాము. మీ అందరికీ తెలుసు అపోలో హాస్పిటల్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే 1983లో మెయిన్గా మా చైర్మన్ గారు ప్రతాప్ రెడ్డి గారు కార్డియాలజిస్ట్ యుఎస్లో ట్రైన్ అయ్యి ఇక్కడ ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ ఇండియా స్టార్ట్ చేసింది అపోలో హాస్పిటల్. మెయిన్ ఉద్దేశము లైక్ డిఫికల్ట్ ప్రొసీజర్స్, ఇంతకుముందు సిఏబీజీ చేయాలన్నా, ఒక స్టంటింగ్ వేయాలన్నా సింగపూర్కి కానీ మలేషియాకి కానీ పోవాల్సి వచ్చే స్టేజ్లో ఇండియాలోనే ఈ ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఇవన్నీ స్టార్ట్ చేసి 1983లో ఒక హాస్పిటల్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 80 హాస్పిటల్కి చేరాము. అండ్ ఇట్లా ఈ లైక్ గత 14 ఏళ్ల నుంచి డాక్టర్ భక్తవత్సల రెడ్డి గారు నెల్లూరులో కార్డియాలజీ సేవలు అందిస్తూ గత 16 సంవత్సరాల నుంచి నెల్లూరులో సేవలు అందిస్తూ ఈ అడ్వాన్స్ ప్రొసీజర్స్కి యూజువల్లీ చెన్నై కానీ హైదరాబాద్లో కానీ ఈ ట్యావర్ ప్రొసీజర్స్ చేస్తారు. ఒకటి ఏంటంటే ప్రొసీజర్ కొంచెం డిఫికల్ట్ ప్రొసీజర్, ఇంకొకటి ఖర్చుతో కూడుకున్నది. ఇవన్నీ అధిగమించి మూడోసారి పేషెంట్ని నెల్లూరు ప్రజలకి ఈ ప్రొసీజర్లో చేసినందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ భక్తవత్సల రెడ్డి గారి బృందం, డాక్టర్ షర్మిలి గారిని, డాక్టర్ నాగభూషణం అండ్ కార్డియాక్ అనస్థిటిస్ట్ డాక్టర్ మధు గారిని, అండ్ మెయిన్ ఈ ఎమర్జెన్సీ అండ్ ఐసీయూ టీమ్ కోఆర్డినేట్ చేసే డాక్టర్ శ్రీనివాస్ గారిని డెఫినెట్గా మా తరపు నుంచి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ ప్రొసీజర్ ఏంటి, ఎంత డిఫికల్ట్, ఎట్లా చేయాలి అని మీకు డాక్టర్ భక్తవత్సల రెడ్డి గారు మీకు క్లియర్గా వివరిస్తారు. నమస్కారం. ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది అనుకుంది ఏంటంటే, మనం ఎంతో హై అండ్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ ఇప్పుడు నెల్లూరులోనే మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. 74 సంవత్సరాల సరోజనమ్మ గారు యాక్చువల్గా 3 నెలల క్రితం ఒక ఎముకల సర్జరీ కోసం మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మేము పరీక్ష చేసి చూసి గుండె లోపల ఒక వాల్వ్ చిన్నదై ఉంది, దీనికి ఫ్యూచర్లో ఇబ్బంది వస్తుంది, అయినా కూడా సరే ముందు మీరు వచ్చిన ప్రాబ్లం ఎముకల ప్రాబ్లం కాబట్టి అని దానికి ఫిట్నెస్ ఇచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ విషయం ఎపిసోడ్ నుంచి బయటపడిన తర్వాత సడన్గా ఉన్నట్టుండి ఆయాసంతో మా హాస్పిటల్కి రావడం జరిగింది. పరీక్ష చేస్తే వాల్వ్ బాగా చిన్నదైపోయింది. దానికి తోడు గుండెకెళ్ళే రక్తనాళాలు, అంటే వాల్వులు అంటే కవాటలు అంటారు తెలుగులో, రక్తనాళాలంటే మామూలుగా హార్ట్ అటాక్ లాగా వచ్చి గుండె పంపింగ్ వీక్ అయిపోయింది. మామూలుగా 65% ఉండాల్సిన గుండె 25-30% ఉండి ఆమె హాస్పిటల్కు ప్రజెంట్ అవ్వడం జరిగింది. మందులతోటి కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారు. సరే, పెద్ద వయసు, బరువు ఎక్కువ ఉన్నారు, 90 కేజీల దాకా ఉన్నారు, ఆపరేషన్లు కష్టం, మందులతో ట్రై చేద్దామని 2 రోజులు మందులతో పెట్టినా కూడా ఉన్నట్టుండి వార్డులో మళ్ళీ ఆయాసం ఎక్కువయ్యి ఐసీయూకి షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న ఆప్షను ఓపెన్ ఆపరేషన్, విచ్ ఈస్ వెరీ రిస్కీ. అంటే ఇంటెన్సివిస్ట్ కానీ నాకు కొలీగ్స్ కానీ ఒక మనిషి చేసేది కాదు, దాదాపు ఒక్కోటి 5-6 మంది కలిసి కూర్చొని 3 గంటలు కష్టపడితే దేవుని దయ వల్ల అన్ని సవ్యంగా జరిగింది. పేషెంట్ 2 రోజుల్లో రికవర్ అయింది. 3 రోజులు అయినాక ఈరోజు
చూస్తే పంపింగ్ నార్మల్ ఉంది, వాళ్ళు అంటే వాళ్ళు చిన్నదైంది ఈ ఫెసిలిటీస్ ని అందరూ వినియోగించుకోవాలని మీ ద్వారా చెప్తున్నాం.